అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాదక హెచ్చరికకి చేరువలో ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 40.05 అడుగులకి చేరుకుంది. ఎగువన ప్రాజెక్టుల నుండి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. మరోవైపు రామాలయం స్నానఘట్టాలు నీటి మునగడంతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 43 అడుగులకి చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న స్వామివారి నారాచీరల ప్రాంతం సీతవాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగింది. నారాచీరల ప్రాంతంలో ఉన్న స్వామివారి నారాచీరల ఆనవాళ్లు, సీతమ్మవారి విగ్రహం, అమ్మవారి సింహాసనం పూర్తిగా నీట మునిగిపోయాయి. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరికకి చేరువలో ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటి మట్టం క్రమేణా పెరుగుతూ వస్తుంది. 24 గంటల్లోనే దాదాపు నిన్న 36 అడుగులున్న గోదావరి వరద ప్రవాహం ఈ రోజు 40.6 అడుగులకైతే చేరుకున్న పరిస్థితి అక్కడ భద్రాచలం పట్టణంలో నెలకొంటా ఉంది. జూలై నెల వచ్చిందంటే చాలు భద్రాచలం పట్టణ ప్రజలు కూడా పూర్తిగా భయం గుప్పిట్లో జీవించాల్సిన పరిస్థితి వాళ్ళకి అక్కడ ఎదురవుతుంది. సో భద్రాచలం వరదతో కూడా అటు ఆంధ్ర ప్రాంతమైన కుక్కునూరు, వేలేడుపాడు మండలాల్లో పూర్తిగా అధికారులు అప్రమత్తం చేస్తారు. సో భద్రాచలం వద్ద నేడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా అక్కడ పునరావాస కేంద్రాలకి స్థానికులను తరలించే విషయం కావచ్చు, జిల్లా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే విషయం కావచ్చు, ముంపు ప్రాంతాలకు చేరుకున్న ప్రత్యేక అధికారులు పునరావాసాల కేంద్రాల్లో విద్యుత్ సహా సౌకర్యాలు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. గత 24 గంటల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36 అడుగుల నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలసరికి 40.6 అడుగుల వద్దకైతే గోదావరి చేరింది. మరికొద్ది గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే దిశగా అధికారులు ఉండొచ్చని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేడుపాడులో వరద ఛాయలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. వాగుల్లోకి గోదావరి నీరు ఎగబాగడంతో ఎక్కడికక్కడ కాజువేలు నీట మునిగి రాకపోకలు కూడా అవాంతరం ఏర్పడిందని చెప్పాలి. ప్రధానంగా వరుసగా ఈ 4 గంటల్లో గోదావరి వరదను ఈ 2 మండలాలే పూర్తిగా ఎక్కువగా చంపిస్తున్న పరిస్థితి. భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులు చేరితే ఇక మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసే పరిస్థితి ఉంది. ఈ 4 గంటల్లో దాదాపు 3 సార్లు ఈ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. గోదావరిలో వరద దూసుకొస్తుండటంతో స్థానికులు కూడా పూర్తిగా అక్కడ అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దాచారం పునరావాస కేంద్రంలో ఇప్పటికే వారు చేరుకున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో మొత్తంగా భద్రాచలంలో జూలై నెల వస్తుందంటే చాలు పూర్తిగా అక్కడ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితిని అక్కడ చూసుకోవచ్చు. మొదటి ప్రమాద హెచ్చరిక చెరువులు అయితే ఆ గోదావరి ఉందని చెప్పుకోవాలి. ఈ రోజు 6 గంటలకే దాదాపు 40 అడుగులు చేరుకుంది. రామాలయ స్నాన ఘట్టాలు నీట మునగడంతో అక్కడ పూర్తిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 43 అడుగులు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామనుకున్నాం. ఇటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేలోపు దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న స్వామివారి నారచీరలు ప్రాంతం, అలాగే సీతబాబు వరదలో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతోంది. నారచీర ప్రాంతంలో ఉన్న స్వామివారి నారచీరల ఆనవాళ్లు, సీతమ్మవారి విగ్రహం, స్వామివారి సింహాసనం పూర్తిగా ఈ రోజు ఉదయం వరద నీటిలో మునిగిపోయాయి. పేరూరు వద్ద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కానీ భద్రాచలం వద్ద కూడా వరద తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పేసి కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగువ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర నుంచి కూడా, అంటే గోదావరి కూడా
నాసిక్ త్రయంబక్ నుంచి పుట్టి పాయలుగా చేరి భద్రాచలం వద్ద ఒక పెద్ద పాయ అయితే కలపడం జరుగుతుంది. సో ఇటు కాళేశ్వరం కావచ్చు, మహాదేవ్ కాళేశ్వరం నుంచి కూడా వరద పూర్తిగా భద్రాచలంకి పోటడంతో ఇక్కడ వరద ఉధృతి అయితే చాలా దారుణంగా ఉంది. పూర్తిగా స్లూయిజుల వద్ద ఇసుక బస్తాలను కూడా అధికారులు సిద్ధం చేసుకున్నారు. అంటే స్లూయిజ్ కనుక ఫెయిల్ అయితే భద్రాచలం ప్రాంతంలో వరద నీటిని గోదావరిలో వదలడానికి చాలా సులువుగా ఉంటుంది. వరద అంటే బ్యాక్ వాటర్ కూడా ఎక్కువగా గోదావరిలో వదిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్లూయిజ్ల వద్ద అయితే ఇప్పటికే పూర్తిగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసుకుని అధికారులు ఆ క్షణక్షణం ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 41 ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం గోదావరి ప్రస్తుత నీటి మట్టం 41.10 ఫీట్లకైతే చేరుకుంది. అంటే మరో 2 ఫీట్ల దూరంలో 42 అడుగులకి మరో 2 ఫీట్ల దూరంలో ఉందని గోదావరి వరద ప్రభావం ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ సి పాటిల్ అధికారులతో క్షణక్షణం రివ్యూ మీటింగ్లు జరుపుతున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ఇప్పటికే అక్కడ ముంపు ప్రాంతాల ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించే ప్లాన్ అయితే అక్కడ పూర్తిగా చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.